ఏ ఆలయానికి వెళ్ళినా దేవుని విగ్రహాలు కనిపిస్తుంటాయి. కానీ ఓ ఆలయంలో మాత్రం పాదుకల రూపంలో ఉన్న భగవంతుడు కనిపిస్తాడు. అంతేకాదు, ఆ ఆలయంలో చేతబడి తొలగించడం, ఆత్మల్ని బంధించడం, దయ్యాల్ని వదిలించడం వంటివి కూడా చేస్తుంటారట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలోని గాన్గాపూర్లో వెలసిన దత్తాత్రేయుని దేవాలయాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారట భక్తులు. ఈ ఆలయంలో దత్తాత్రేయుడు పాదుకల రూపంలో దర్శనం ఇచ్చి భక్తులను కరుణిస్తాడు. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఆలయాన్ని దర్శించిన వెంటనే తొలగిపోతాయని విశ్వసిస్తారు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి స్వామి అని శ్రీ గురు చరిత్రలో లిఖించారు. ఆ శ్రీ గురుపాదుకలే ఈ గానుగాపూర్ ఆలయంలో దర్శనం ఇస్తున్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతినిత్యం పాదుకలకు అభిషేకం నిర్వహించి పూలు, వస్త్రాలను కప్పుతారట. అలాగే ఈ క్షేత్రంలో వెలిసిన కాషాయవర్ణ గణపతికి వైష్ణవ పద్ధతిలో పూజలు నిర్వహిస్తుంటారు. గణపతితో పాటు ఈ ఆలయంలో మహాబాహుబలి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో ఉండే 2 ఎత్తైన ఇనుప స్తంభాలపై కొంతమంది భక్తులు ఎక్కి జుట్టు విరబోసుకుని భయంకరంగా రోదిస్తూ ఉంటారట. ఆలయ దర్శనానికి రాకముందు మామూలుగానే ఉన్నా గుడి లోపలికి ప్రవేశించుగానే కేకలు వేస్తూ ఊగిపోతుంటారట. ఎప్పుడైతే మహాహారతి ధ్వనులు వినిపిస్తాయో అప్పుడు వారందరూ శాంతిస్తారని, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని పురోహితులు చెబుతుంటారు. ఈ ఆలయంలో జాతక దోషాలు కూడా తొలగిస్తారని చెబుతారు.